బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి పేరు హేబేలు, మరొక వ్యక్తి పేరు కయ్యోను. ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని దర్శించడానికి వచ్చేటప్పుడు వారు చేతిలో కొన్ని కానుకలు తీసుకొని వచ్చారు. అయితే దేవుడు ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వచ్చారు. ఇద్దరు దేవునికి కానుక అర్పించారు. కానీ ఇందులో దేవుడు కేవలము హేబేలు యొక్క అర్పణనే ఆయన లక్ష్య పెట్టాడు. కయ్యూని యొక్క అర్పణను ఆయన లక్ష్యం పెట్టలేదు. ఎందుకంటే మన దేవుడు ఆయన మన యొక్క ధనము చూసి, మన యొక్క ఆస్తిని చూసి, మనం అర్పించే బంగారం చూసి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. కానీ మన దేవుడు హృదయాన్ని చూసి ఇష్టపడే దేవుడే ఉన్నాడు. అర్పించుచున్న నీవు ఏ మనసుతో దేవునికి కానుక అర్పిస్తున్నావు ఒకసారి జాగ్రత్తగా చూసుకో. దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటో తెలిసినా నీ జీవితమే ఒక కానుకగా దేవుని సన్నిధిలో నువ్వు వెలిగించినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి వాడే ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు, నీ డబ్బులు కోరుకోలేదు. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని అర్పించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.